హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ఒరిస్సా వెళ్తున్నా. వీడియో కోసమైతే కాదులండి, నా పర్సనల్ పని ఉండి వెళ్తున్నా. ఎలాగో వెళ్తున్నా కాబట్టి అక్కడ నేను చూసే ప్రతి ప్రదేశాన్ని, అక్కడ నాకు ఎదురయ్యే ప్రతి ఎక్స్పీరియన్స్ని మీతో కలిసి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా ఒరిస్సా ప్రయాణం మా ముగ్గురితో మొదలవుతుంది. నాకు ఈ ఏరియా ఎప్పుడొచ్చినా కానీ ఈ గుడి దగ్గర ఆగడం నాకు అలవాటు. నైట్ టైం కాబట్టి ప్రశాంతంగా ఉందలే, కానీ అదే డే టైం అయితే చాలా రిస్క్గా ఉండిద్ది అనమాట. ఈ ఆచి వచ్చేసి భద్రాచలంలో గోదావరిపై కొత్తగా కట్టిన బ్రిడ్జిపై నా తొలి ప్రయాణం మొదలవుతుంది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇటువంటి చిన్ని ప్రాబ్లమ్స్ సహజమే కదా. అయినా జర్నీ సాఫీగా జరిగితే కిక్కే ఉండిద్ది. చెప్పుకోవడానికి ఇటువంటి చిన్ని జ్ఞాపకాలు కూడా ఉండాలి కదా. సీలేరు నదిని ఇంత దగ్గరగా చూద్దాం ఫస్ట్ టైం. కార్లో వెళ్తూ చూస్తే ఏమంత థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కొద్దిసేపు దిగి ఆ బ్రిడ్జిపై అటు ఇటు కొద్దిసేపు తిరిగితే కిక్కే వేరు కదా. వెల్కమ్ టు ఒరిస్సా అని తలుచుకుని నిద్రపోయి లేచేసరికి దట్టమైన కొండల మధ్య నా ప్రయాణం కొనసాగుతుంది. చూడంగానే చాలా హాయిగా అనిపించింది. ఒరిస్సా అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినలుగా చెప్తూ ఉంటారు కదా. ఈ దట్టమైన అడవిలో ఇలా కొండల మధ్య వెళ్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. క్లైమేట్ కూడా చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది. కొద్దిసేపు మీరు చూడండి. మన ఏరియాలో ఒరిస్సా డాబాకి వెళ్ళాలంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటాంలే, కానీ ఇప్పుడు ఇలా ఒరిస్సాలో ఫుడ్ తినాలంటే టేస్ట్ ఎలా ఉండిద్దో అని ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. సరే, ఎలా ఉన్నా ఆప్షన్ లేదు కాబట్టి తప్పదనుకోండి. కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కొంచెం అడ్రస్ కోసం ఈ ఒరిస్సాలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. హైవే పక్కన మన తెలంగాణ బండి కనిపించింది. అడ్రస్ కోసం అడగడంలో తప్పలేదు అనుకుంటా. నాకు కావాల్సిన అడ్రస్తో పాటు మంచి వైట్ రైస్ దొరికే హోటల్ అడ్రస్ కూడా చెప్పారు. ఒరిస్సాలో వైట్ రైస్ దొరకడం చాలా కష్టమే. దొరికిన కాడ టేస్ట్తో పని లేకుండా తినేయాలి. ఒరిస్సా రాష్ట్రం వెనకబడ్డ రాష్ట్రం అంటారు కదా. ఇక్కడ బస్ స్టాప్లు ఎలా ఉంటాయో చూద్దాం రండి. చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది కదా. నిజమే, చాలా అందంగా ఉంది ఈ బస్ స్టాప్.
ఒరిస్సాలో ఒక విలేజ్కి వెళ్తున్నా. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం రండి. విలేజ్ అంటే మన రాష్ట్రంలాగా ఒక 500-600 ఇల్లులు ఉంటాయి అనుకుంటున్నారా? లేదండి. ఒక 10 ఇల్లులు ఉంటే అది ఒక విలేజ్ కిందగానే పరిగణిస్తారనమాట. ఆ విలేజ్ మొత్తానికి కలిపి అది ఒక్కటే బోరు. ఆ బోరు దగ్గరే వాళ్ళు తాగటానికైనా, వాడుకోవటానికైనా అన్నీ అక్కడే అనమాట. చూడటానికి చాలా వింతగా, విచిత్రంగా అనిపించిద్ది. అదేవిధంగా ఆ బోర్‌కి సోలార్ సిస్టమ్ కూడా ఉండిద్ది. చాలా బాగుండిద్ది. ఒరిస్సా రాష్ట్రంలోని ఆదాయం తక్కువ, ఖర్చు తక్కువగానే ఉండిద్ది. వీళ్ళు మొత్తం కూడా చేతి పనుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటారన్నమాట. ఇక్కడ ఆడవారు కూడా చూడటానికి చాలా విచిత్రంగా అనిపించారు. అప్పుడప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటాం బ్లౌజ్ లేని ఆడవాళ్ళని. ఇప్పుడు మనం ఇలా దగ్గరగా చూస్తున్నాం రియాలిటీగా. నేను వచ్చిన పనులు చాలా వరకు పూర్తయినట్టే ఉన్నాయి. నైట్ అయిపోయాయి కాబట్టి తిన్నాక దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒకసారి చూడాలనుకుంటున్నా. రైల్వే స్టేషన్ కూడా చూడటానికి చాలా రోజైతే గడిచిపోయింది. ఇక రెండో రోజు మొదలవుతుంది. ఈ ఒరిస్సాలో ఇంకొన్ని మనం ఏ ఊరు వెళ్ళాలన్నా కానీ మొత్తం ఫారెస్ట్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ కొండల మధ్య వెళ్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫారెస్ట్లో ఒక విలేజ్కి వచ్చాను అనమాట. ఇక్కడ పిల్లగాళ్ళు బోర్డు ఆడుతూ ఉన్నారు. వీళ్ళతో కొద్దిసేపు మాట్లాడాలన్న ఉద్దేశంతో వీళ్ళతో కొద్దిసేపు టైం పాస్ చేశాను నేను. ఒరిస్సాలో ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది. నిన్నంటే గడిచిపోయిందిలే కానీ ఈరోజు గడవాలి కదా. ఇక్కడ ఫుడ్ ఎలా ఉండిద్దో ఏంటో. బ్రదర్ బాగానే రిసీవ్ చేసుకున్నాడు. ఒకసారి కిచెన్ చూస్తానన్నా అంటే చూసిరా పో అన్నాడు.
స్టార్టింగ్ నేను ఈ హోటల్లో ఫుడ్ తినడానికి నేను చాలా భయపడ్డా, కానీ నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా భద్రాచలం నుంచి వస్తున్నప్పుడు హైవే పక్కనే ఈ హోటల్ కనిపించింది, ఒకసారి ట్రై చేయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. నా పని ముగించుకొని వెళ్తున్నప్పుడు హైవే పక్కనే కనిపించిన ఎయిర్ స్టేషన్ని విజిట్ చేయకుండా వెళ్తే ఏం బాగుండేది. ఒకసారి మనం ఎయిర్ స్టేషన్ కూడా చూసిద్దాం. ఎయిర్పోర్ట్ చూడాలని చాలా ఇంట్రెస్ట్గా వచ్చా. తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయి. సరేలే, మనం ఎన్నో ఎయిర్పోర్ట్లు చూసుంటాం కదా, ఎయిర్పోర్ట్ పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి విజిట్ చేద్దాం. ఇక్కడ సంతల కల్చర్ ఎక్కువ. నేను అడవి బిడ్డల ఆకలి కష్టాలు అనే ఒక వీడియో చేశాను కదా, అందులో ఎర్లీ మార్నింగ్ లెగిసి పళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎలా అమ్ముతారో అన్నది మీకు చూపించలేదు. బట్ ఆ పండ్లు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారన్నది మీరు చూసారు కదా. ఇంకా ఈ విధంగా రోడ్డు పక్కన పళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటారు. మీరు చూస్తున్న ప్రతి పండ్లు కూడా అడవి నుంచి తీసుకొచ్చిన మామిడికాయలే అన్నమాట. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గిరిజన ప్రజలు ఈ సంతకు వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులను తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. నేను ఇప్పుడు ఒక థిక్ ఫారెస్ట్లో వస్తున్నా. ఇక్కడ నేను ఒక ఆశ్చర్యపోయే సంఘటన చూశాను. వీళ్ళు గుత్తి కోయలు అంటారనమాట. వీళ్ళు మన బచ్చల కూర టైపే ఉండే ఒక ఆకుకూరని తీసుకొచ్చి ఇలా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నారు. విషయం ఏంటంటే, ఇప్పుడు నేను జనానికి దూరంగా సుమారుగా ఒక 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. ఇదంతా థిక్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఈ దగ్గరలోనే ఏదో ఒక విలేజ్ ఉందన్నమాట. ఈ విలేజ్ నుంచి తీసుకొచ్చి ఆమె ఆ ఆకుకూరలను అమ్ముతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇలా కారులో వెళ్తూనే నేను చాలా భయపడ్డా, కానీ ఆమె అంత ధైర్యంగా భలే కూర్చొని అమ్ముతుంది. సరే, ఇక అక్కడ జీవన విధానం అలా ఉండిద్ది అనమాట.
ఘాటు అందాలు చూద్దామని కారు ఆపిన వెంటనే కొన్ని కోతులు వచ్చి అలా ఉన్నాయి. భలే అనిపించింది. ఒరిస్సా రాష్ట్రం ఎండ్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఈ ఘాట్ నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. సుమారుగా 100 కిలోమీటర్లు ఘాట్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఘాట్లో వెహికల్ ఆగిందంటే ఇక అంతే. ఒకసారి మీరు చూడండి ఘాట్ ఫీలింగ్ ఎలా ఉండిద్దో. ఒరిస్సాని వెనకబడ్డ రాష్ట్రం అని ఎందుకంటారో కానీ ఇది టెక్నాలజీ పరంగానే కాదు, అన్ని విషయాల్లో కూడా చాలా అప్డేట్ అయి ఉన్న రాష్ట్రం ఇది.